అయితే చాలామంది రైడర్స్ అయితే కనిపిస్తారు. మొత్తం అందరూ కన్నడ బైక్సే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి జువారీ బ్రిడ్జ్ అన్నమాట. బ్రో వన్స్ కదా మ్యాప్స్ అయితే మనని ఇట్లా ఈ ఆఫ్ రోడ్లో అయితే తీసుకెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇంకా నేనైతే ఇప్పుడు హోటల్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. సో యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి అయితే ఇక్కడ నుంచి పక్కన చర్చ్ ఉందన్నమాట, మస్జిద్ చర్చ్ ఒకటి, అదొకటి చూసేసి అక్కడ నుంచి పానాజీ బ్రిడ్జ్ ఒకటి, దాని తర్వాత వర్కా బీచ్, దాని తర్వాత పాలోలం బీచ్, ఇంకా అక్కడ నుంచి ఇంకా 2 లొకేషన్స్ అవుతున్నాయి. ఆ 2 లొకేషన్స్ అయితే ఒకటి సలోలియం డ్యామ్ ఒకటి, ఇంకోటి బామన్బూడో వాటర్ ఫాల్స్ ఒకటి. బామన్బూడో వాటర్ ఫాల్స్ వచ్చేసి 97 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి పక్కన మెదేదియస్ చర్చ్ అవుతుంది 2 కిలోమీటర్స్లో. ఒకసారి అక్కడికి వెళ్ళి చర్చ్ ఎలా ఉందో చూసి అక్కడ నుంచి పాలాలం స్టార్ట్ అయిపోదాం. మేమున్న రూమ్ అయితే వర్తే, చీప్ అండ్ బెస్ట్. 2 డేస్కి అయితే తీసుకున్నాం, 5500 పట్టింది. టైం అయితే ఇక్కడనే 8:50 వస్తుంది. ఇంకా మేము లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకొని కింద రిసెప్షన్ అబ్బాయి లేకుండే, వాడికి కాల్ చేసి కీ అక్కడ పెట్టేసి ఇంకా బైక్కి చైన్ లూప్ కొట్టుకొని స్టార్ట్ అయినాం. చర్చ్ దగ్గర కూడా వచ్చేసినాం. బాగుంది చర్చ్. ఇక్కడ నో వీడియోగ్రఫీ ఇన్సైడ్ ద చర్చ్ కాంపౌండ్ అంట. యాక్చువల్గా అక్కడ చర్చ్ దగ్గర ఆగి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుందాం అనుకున్నాం, బట్ వాళ్ళు ఉండి నో ఫొటోస్ నో వీడియోస్ అని అయితే చెప్పారు. సో ఇంకా నేను ఇక్కడ నుంచి ఇంకా పాలోలం బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి 79 కిలోమీటర్స్ ఉంది, దాదాపు 2 అవర్స్ జర్నీ. అయితే చాలామంది రైడర్స్ అయితే కనిపిస్తారు. మొత్తం అందరూ కన్నడ బైక్సే ఉన్నాయి, కర్ణాటక బైక్స్. దాదాపు 3 డేస్ నుంచి మాకైతే ఈరోజు కనిపించారు చాలామంది. ఎవరు ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. ఇదే పానాజీ బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా దీని నేమ్ వచ్చి అటల్ సేతు బ్రిడ్జ్ అన్నమాట. దీనికి కింద అటువైపు లెఫ్ట్ ఒకటి రైట్లో ఒకటి మళ్ళీ వేరే బ్రిడ్జెస్ ఉంటాయి, అవి మండోవి బ్రిడ్జ్ అన్నమాట. కాకపోతే ఆపుకొని ఫొటోస్ దిగడానికైతే లేదు దీనిపైన. లెఫ్ట్ సైడ్లో అయితే వ్యూ సూపర్ ఉంది. రైట్ సైడ్ మొత్తం అంతా క్యాసినోస్, పబ్, రెస్టారెంట్లో ఉన్నాయి. ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి జువారీ బ్రిడ్జ్ అన్నమాట. బాగుంది బ్రిడ్జ్. ఉంది లెఫ్ట్ రైల్వే ట్రాక్ అనుకుంటా. సూపర్ ఉంది అసలు బ్రిడ్జ్.
చిన్న ఐరన్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇక్కడ మంచి వ్యూ అయితే బాగుంది. సూపర్. మేమైతే హైవే నుంచి డైవర్షన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి వర్కా బీచ్కి అయితే 18 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి ఇంకా ఆ బీచ్కి కూడా వెళ్ళి ఒకసారి ఆ బీచ్ కూడా చూసేద్దాం. ఈ ఏరియాలో ఇల్లు అయితే చూడడానికి బాగుంది. అంటే చాలా పెద్దగా మంచిగా పీస్ఫుల్గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో ప్రశాంతంగా ఉంది. ఇటు సైడ్ బాగున్నాయి. ఇటు సైడ్ ఇళ్ళని ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అంతా కొంచెం ఘాట్ స్టేషన్ ఉంటుంది అనుకుంటా. ఈరోజు అయితే ఇంకొక రైల్వే క్రాసింగ్ చేస్తున్నాం మనం. ఇక్కడ టెంపుల్స్కి కానీ చర్చెస్కి కానీ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి అయితే వ్యూస్ ఉన్నాయి అన్నమాట. యాక్చువల్గా మనం వెళ్ళే రూట్ పక్క నుంచే హైవే మొత్తం ఉంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి వర్కా బీచ్కి. బైక్ ఇక్కడ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో బైక్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి నడుచుకుంటూ వస్తే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి బాగుంది వ్యూ. కాకపోతే ఇక్కడ జనాలే తక్కువ ఉన్నారు. ఇక్కడ నుంచి చూడండి బీచ్. ఇక్కడ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ జనాలే తక్కువ ఉన్నారు. ఈ బీచ్ అయితే ఇటు సైడ్ ఉన్న బీచెస్లో సెంటర్ బీచ్ అన్నమాట ఇది. సో బీచ్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇటు బ్యాక్ సైడ్ ఏమో వర్కా బీచ్, కోల్వా బీచ్ ఉంది. ఇటు సైడ్ ఏమో బేతాల్ బీచ్, ఇంకా చాలా బీచెస్ అయితే ఉన్నాయి ఇటు సైడ్. బాగా బీచ్లో ఉన్నంత క్రౌడ్ అయితే ఇక్కడ అయితే ఏం లేదు, బట్ చూడవచ్చు అంతే. వ్యూ కోసం అయితే రావచ్చు ఇక్కడ వరకు. మొత్తం చుట్టూ సముద్రమే ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇటు ఆ లాస్ట్ నుంచి మళ్ళీ ఇటు ఆ లాస్ట్ వరకు అంతా ఒకటే బీచ్ అన్నమాట ఇది. కాకపోతే డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. ఇంకా ఈ వాటర్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. చాలామంది ఫ్యామిలీతో వచ్చి అయితే ఇక్కడైతే చిల్ అవుతుంది. మొత్తం ఫ్యామిలీసే ఉన్నాయి ఇక్కడ. బ్యాచిలర్స్ అట్లా ఓన్లీ ఫ్యామిలీస్కి. సో మేమైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి, బ్రెడ్ జామ్ అయితే ఇక్కడ బీచ్లో అయితే ఆర్డర్ చెప్పుకున్నాం. ఇంకా ఇవి తినేసి స్టార్ట్ అయిపోవాలి. బీచ్ అయితే చూసేసినాం. అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి సాలిలిం డ్యామ్కి అయితే
స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి అయితే 35 కిలోమీటర్స్ చూపిస్తుంది, 1 అవర్ డెస్టినేషన్. టైం ఇక్కడనే 11:30 అయిపోయింది. బీచ్లో అయితే అంత ఏం లేరు జనాలు. అక్కడ ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మన ముందైతే కవాసాకి నింజా 800 అయితే వెళ్తుంది. ఓల్డ్ మోడల్ బైక్ ఇది. ఒకసారి బ్రోని అడుగుదాం డ్రైవ్ చేయమని. అడిగిద్దాం. బ్రో వన్స్ డ్రైవ్ థ్యాంక్ యూ. బ్రో అయితే మన కోసం రేవ్ అయితే చేసింది. సౌండ్ నన్ను ఒకసారి. ఓల్డ్ మోడల్ బైక్ అది. డిస్కంటిన్యూ అయ్యి చాలా ఇయర్స్ అయ్యింది. గుడి రోడ్ అంట. ఈరోజుకి సెకండ్ రైల్వే క్రాస్. నాకు తెలిసి మనం ఫస్ట్ క్రాస్ అయింది, బట్ కాకపోతే వేరే లొకేషన్లో అన్నమాట. ఈ రూట్లో కూడా బాగానే ఉన్నాయి లొకేషన్స్. చాలా పెద్ద కొండలు. లెఫ్ట్లో కూడా ఇంకొక పెద్ద కొండ. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకొక 24 కిలోమీటర్స్ అవుతుంది. స్ట్రైట్ ఒకటే రోడ్. ఇంకా మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకొని వచ్చిన తర్వాత అయితే ఈ రూట్లో అసలు జనాలే లేరు సరిగ్గా. దాదాపు ఒక 10 కిలోమీటర్స్ నుంచి ఇట్లాంటి రూట్లోనే వస్తున్నాం. ఇల్లు లేవు సరిగ్గా, రోడ్డు పైన అసలు జనాలే లేరు. చాలాసేపటి దాకా ఇప్పుడు ఒక్కైనా కనిపించింది. ఇక్కడ నుంచి అయితే ఇంకొక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే డ్యామ్ దగ్గరికి వెళ్తాం. అయితే ఇక్కడ పార్క్ చేసి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వచ్చిన తర్వాత అయితే లొకేషన్ అయితే ఇట్లుంది. ఇంకా ముందుకెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడైతే టికెట్ తీసుకున్నాం. టికెట్ కాస్ట్ వచ్చి 60 రూపీస్ అన్నమాట. టికెట్ తీసుకొని అలా కొంచెం ముందుకెళ్ళి వ్యూ చూడాలి. అయితే వ్యూ ఈ విధంగా ఉంది. ఇదంతా రివర్. ఈ రివర్లోని వాటర్ మొత్తం ఈ డ్యామ్ స్టోర్ చేస్తుంది. ఇంకా బాగుంది. అటువైపు ఇటువైపు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూడాలి అది డ్యామ్ది ఆ గేట్ ఎలా ఉంటుందో. సో ఇది అన్నమాట ఈ డ్యామ్ యొక్క గేట్.
యాక్చువల్లీ అక్కడ అది ఉంది కదా, అందులో నుంచి వాటర్ ఫ్లోట్ అయితే వ్యూ బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి జస్ట్ చూసి వెళ్ళిపోవడమే అంతే. వాటర్ లెవెల్ తక్కువ ఉన్నందుకు అసలు ఫ్లోటింగ్ లేదు. ఫ్లోటింగ్ ఉంటే అటు నుంచి అందులో వాటర్ వెళ్ళి అటు సైడ్ నుంచి ఇలా వస్తాయి. సో ఇక్కడైతే డ్యామ్ గురించి మొత్తం క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ చూడాలనుకుంటే వీడియో పాస్ చేసి చూడాలి. యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో అందుకనే ఇంతే తీస్తున్న వీడియో ఇది. సో వాటర్ ఉన్నప్పుడు వచ్చుంటే కొంచెం వ్యూ అయితే వాడితే అనిపిస్తుండే, బట్ ఇప్పుడైతే వాటర్ అయితే ఏం లేవు. చూడొచ్చు ఇటు డ్యామ్ అయితే చూసేసినాం. ఇంకా ఇక్కడ నుంచి బామన్బూడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అక్కడికైతే 41 కిలోమీటర్స్ ఉంది, 1 అవర్ జర్నీ. యాక్చువల్లీ డ్యామ్కి రావడం ఈ టైంలో కరెక్ట్ కాదు, వర్షాకాలంలో వస్తేనే బెటర్. ఇక్కడ అయితే పెప్సీ కంపెనీ ఉంది. ఇందాక వెళ్ళేటప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఇటు వస్తుంటే ఆ కేస్ అవన్నీ కనిపిస్తున్నాయి. చాలా పెద్దగా ఉంది ప్లాంట్ అయితే ఇది, పెప్సీ కంపెనీ కూల్ డ్రింక్స్. మ్యాప్స్ అయితే మనని ఇట్లా ఈ ఆఫ్ రోడ్లో అయితే తీసుకెళ్తుంది. ఆల్రెడీ ఇక్కడ 1 కిలోమీటర్ అయితే వచ్చినాం లోపలికి. ఇంకెంత దూరం ఎట్లుందో తెలియదు. కొంచెం ఈ రోడ్లో చూసుకుంటే వెళ్ళాలి.